నేను అధికారంలోకి వస్తే క్వాలిటీ మద్యాన్ని మీకు అందిస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు క్వాలిటీ మద్యం అందిస్తున్నాడా అన్నది దేవుడికి ఎరగ. కానీ ఆంధ్రప్రదేశ్లో మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే, స్వయంగా ఆయన పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే, మనందరికీ తెలుసు, కొలకపూడి శ్రీనివాసరావు గారు, ఆయన ఇక్కడ ఏదో అంటున్నాడు. ఫస్ట్ ఈ వీడియో ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, దాని తర్వాత మనం మాట్లాడదాం. తిరువూరు పట్టణంలో అధికారికంగా 4 మద్యం షాపులకి అనుమతి ఉంది. కానీ ఈ 4 మద్యం షాపుల యజమానులు పట్టణంలో దాదాపు 35 నుంచి 40 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. కాబట్టి తిరువూరు పట్టణంలో ఉన్న 4 మద్యం షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మదర్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ, ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి, చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు, సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం. ఇటు బస్టాండ్ ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు. ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. దానికి తోడు తిరువూరు పట్టణంలో ఉన్న ఈ 40 బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ 4 మద్యం షాపులు ఎవరైతే ఉన్నారో ఈ 4 మద్యం షాపుల లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి. ఈ వీడియోలో కొలకపూడి శ్రీనివాసరావు గారు తిరువూరులో 4 మద్యం దుకాణాలు ఉంటే 4 మద్యం దుకాణాలకు గాను 40 బెల్ట్ షాపులు రన్ చేస్తున్నారు అని చెప్పి స్వయంగా ఆయనే వెళ్ళి ఒక బెల్ట్ షాపుని పట్టుకొని ఆ బెల్ట్ షాపులో ఉన్నటువంటి మందు బాటిళ్ళని బయటికి తీసి ఉదాహరణగా ఆయన చూపించడం జరుగుతున్నది. అంటే టీడీపీ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే టీడీపీ పార్టీ చేస్తున్నటువంటి తప్పుల్ని ఇక్కడ ఎత్తి చూపించే పరిస్థితులు మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. కాకపోతే టీడీపీ పార్టీకి ఏం సంబంధం బెల్ట్ షాపులకి అని చెప్పేసి మీరు అడగవచ్చు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 3,396 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ 3,396 మద్యం దుకాణాలు టెండర్ ద్వారా దక్కించుకొని నడిపిస్తున్నారు కొంతమంది పెద్దలు. అది ఓకే, ప్రభుత్వం అంటే చట్టబద్ధమైన విషయమే. కానీ ఈ 3,396 మద్యం దుకాణాలకు గాను ఇక్కడ పర్మిట్ రూమ్ల పేరుతో దాదాపు అన్ని పర్మిట్ రూమ్లు అంటే 3,396 మద్యం దుకాణాలకి ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా పర్మిట్ రూములు కూడా ఇచ్చే పరిస్థితులు మనం చూస్తున్నాం. అదీ కాకుండా దారుణం ఏంటి అంటే, ఈ 3,396 మద్యం దుకాణాలకి 33,960 బెల్ట్ షాపులని రన్ చేస్తున్నారు ఈ మద్యం దుకాణం పెద్దలు. అంటే యావరేజ్గా ఒక్కొక్క మద్యం దుకాణం పెద్ద ఆయన అంటే ఓనరు 10 బెల్ట్ షాపులని రన్ చేస్తున్నాడు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు. ఇన్ని బెల్ట్ షాపులు ప్రభుత్వానికి తెలవకుండా నడుస్తున్నాయి అంటే ఇది ఆల్మోస్ట్ అసాధ్యము. ఈ బెల్ట్ షాపుల వెనకాల ప్రభుత్వ పెద్దలే ఉన్నారు అని చెప్పేసి కూడా కొన్ని టాక్స్ వినిపిస్తున్నాయి. అదే పరిస్థితులని ఇక్కడ కొడికపూడి శ్రీనివాసరావు గారు బయటపెట్టడం జరిగింది. ఇప్పుడు విశేషం ఏంటంటే, 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు మద్యం పాలసీ ఏముండేనో, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు, దాని తర్వాత ప్రజెంట్లీ మద్యం పాలసీ ఏంటి అన్నది ఇక్కడ ఒక స్లైడ్లో మీరు చూడొచ్చు. జాగ్రత్తగా గమనిస్తే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు నేను ఇక్కడ చెప్తా. 14 నుంచి అంటే 2014 నుంచి 29 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు మద్యం దుకాణాలకి అనుమతులు ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? ప్రైవేటు. కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అవి ఎన్ని ఇచ్చిండు అంటే 4,390. అందులో మళ్ళీ పర్మిట్ రూముల పేరు మీద అంటే ఒక్కొక్క మద్యం దుకాణానికి ఒక్కొక్క పర్మిట్ రూమ్ అంటే 4,380 మద్యం దుకాణాలకి 4,380 పర్మిట్ రూములని చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో ఇచ్చిండు. అదీ కాకుండా బెల్ట్ షాపులు యావరేజ్గా ఒక్కొక్క దుకాణానికి 10 బెల్ట్ షాపులు నడిపించారు అప్పటి ఓనర్లు. అదీ కాకుండా డిస్టిలరీలు అప్పటిదాకా అంటే 2014 దాకా 6 డిస్టిలరీలు ఉంటే వాటిని డబుల్ చేసి 12 డిస్టిలరీలు చేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఏకంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో డబ్బు అంటే 2,50,000 కోట్ల రూపాయల ముడుపు అంటే డబ్బు అన్నది వాళ్ళు సంపాదించుకునే పరిస్థితులు ఈ బెల్ట్ షాపుల ద్వారా చంద్రబాబు నాయుడు గారు కల్పించిండు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణ నేను చేయను, బెల్ట్ షాపులు అంటే మద్యం దుకాణాలు అన్ని మద్యం దుకాణాలు ప్రభుత్వమే నడపాలి అని చెప్పేసి ఒక పాలసీ తీసుకొచ్చి మద్యం దుకాణాలని మెల్లమెల్లగా నేను తగ్గిస్తా అని చెప్పేసి 4,380 ఉన్నటువంటి మద్యం దుకాణాలని ఆయన తగ్గించి 2,934 చేసిండు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. అదీ కాకుండా ముందున్నటువంటి మద్యం టైమింగ్స్లను కూడా జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించాడు. అదే కాకుండా
పర్మిట్ రూములు 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 4380 పర్మిట్ రూములని మొత్తంగా క్యాన్సిల్ చేసి జీరో చేసిండు. అది కాకుండా బెల్ట్ షాపులు 43,000 బెల్ట్ షాపులు అప్పట్లో 14 నుంచి 19 మధ్యలో రన్ అయినవి వాటిని మొత్తానికి లేకుండా చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నిజంగా చాలా పెద్ద గ్రేట్ విషయం, బెల్ట్ షాపులు లేకుండా చేయడం అన్నది. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిండు. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నటువంటి 12 డిస్టిలరీస్ని ఒక్కటంటే ఒక్కటి కూడా పెంచకుండా, మనందరం చూసాము 14 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు డిస్టిలరీని డబల్ చేసిండు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటంటే ఒక్క డిస్టిలరీని కూడా పెంచలేదు. ఇది 2014 నుంచి 19 మధ్యలో, 19 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగినటువంటి. ప్రస్తుతం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాగానే ఏం చేసిండు, 2934 ఉన్నటువంటి ప్రభుత్వ బెల్ట్ షాపులని మళ్ళీ ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టి అవి కూడా పెంచిండు. ఎంత అంటే 2934 నుంచి 3396 బెల్ట్ షాపులని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెంచడం జరిగింది. ఇది నిజంగా దారుణం. ఎందుకు దారుణం అంటే మందు షాపులు ఎప్పుడైతే పెరిగినాయో ఆ మందు షాపులతోటి ఏం జరిగింది అంటే బెల్ట్ షాపులు కూడా ఈ మందు షాపుల ఓనర్లు పెట్టడం జరిగింది. పూర్వము అవి ప్రైవేట్ చేతిలో కాకుండా గవర్నమెంట్ చేతిలో ఉండే కాబట్టి అప్పుడు ఎట్లాంటి బెల్ట్ షాపులు పెట్టడానికి ఎట్లాంటి ఆస్కారం లేకుండా ఉండే. కానీ ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఈ మందు షాపులు వెళ్ళడం వల్ల ఏమైంది అంటే వాళ్ళు బెల్ట్ షాపుల పేరుతో ఒక్కొక్క మందు షాపు ఓనరు 10 బెల్ట్ షాపులు నడిపిస్తున్నాడు. అందువల్ల రాష్ట్రం అన్నది రావణ కష్టం అయిపోతున్నది. మనందరం చూసినాము, మహిళల మీద చిన్నపిల్లల మీద అత్యాచారాలు, ఈ మర్డర్లు, మానభంగాలు, ఇట్లాంటి క్రైములు, ఈ గాంజాలు ఇవన్నీ దేనివల్ల పెరుగుతాయంటే కేవలము ఒక వ్యక్తి మత్తులో ఉండడం వల్ల ఇవి పెరిగే ఆస్కారం ఉంటుంది. మత్తులో ఉండడానికి ప్రథమ కారణం ఏంటంటే మందు, ఆల్కహాల్, లిక్కర్. ఈ లిక్కర్ని నిజంగా ఒక ప్రవాహంలాగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రవహించేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది దారుణం. ఒక్కసారి దయచేసి ఈ బెల్ట్ షాపులు ఏవైతే ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో రన్ అవుతున్నాయో అవి దాదాపుగా ఇందాక నేను చెప్పినట్లు 33,960 బెల్ట్ షాపులు అని చెప్పేసి ఒక అందాజా అనేది ఉన్నది. ఈ బెల్ట్ షాపులని ఇమ్మీడియట్గా విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఈ బెల్ట్ షాపులను అసలు లేకుండా చేయాలి. అప్పుడే రాష్ట్రం అనేది బాగుపడుతుంది. చిన్నపిల్లల చదువుల మీద కూడా ఈ బెల్ట్ షాపుల వల్ల చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ముందుగా దీని మీద స్పందించి బెల్ట్ షాపులు లేకుండా చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎట్లయితే బెల్ట్ షాపులు చూడలేదో అట్లనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నా. తప్పకుండా వీడియోని వైరల్ చేసే బాధ్యత మీ చేతుల్లోనే పెడుతున్నా. వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేసి తప్పకుండా ఆ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.